దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరట దేవుని ప్రజలైనటువంటి మీ అందరికీ నా తరపున షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పరిచర్య తరపున హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు మరియు శుభోదయాన్ని తెలియజేస్తా ఉన్నాం. పిల్లరా, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. మొదటి 2 వచనాలను మనం చదివితే అక్కడ వ్రాయబడుతుంది కదా, నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండి వారలారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితురో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది యగునట్లు చేసి తిని. పిల్లరా, ఈ భాగంలో దేవుడు ఆదరణకరమైనటువంటి మాటలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న ప్రవక్త అయినటువంటి యెషయా గారు ప్రవచనాత్మకంగా దేవుని ప్రజలకు దేవుని అనుసరిస్తూ దేవుని వెంబడిస్తూ వాక్య ప్రకారంగా నడిచే వారిని ఆదరిస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలను మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, ఎవరైతే నీతిని అనుసరిస్తూ ఉన్నటువంటి వారలారా, నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండి వారలారా, వాక్యానుసారంగా బ్రతుకుతున్నటువంటి దేవుని బిడలారా, వాక్య ప్రకారంగా జీవిస్తున్నటువంటి నీతిమంతులారా, దేవుని ప్రజలారా, మీరు ఏ బండ నుండి త్రవ్వబడ్డారు మీరు ఆలోచించండి. ఏ గుంట నుండి మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారో మీరు ఆలోచించండి. ఏ గుంట నుండి మీరు త్రవ్వబడ్డారో ఆలోచించండి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. మిమ్మల్ని కనిన శారాను ఆలోచించండి. అబ్రహామును నేను ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాను, అతడు గొప్ప సమూహం ఉన్నట్లుగా నేను అతనిని ఆశీర్వదించాను. ఈ రోజున దేవుని ప్రజలకు కూడా దేవుడు ఈ వాగ్దానం, ఈ ఆదరణ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రజలు ఒంటరి వాడను, ఈ రోజున నీవు అనుకుంటున్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒంటరి వాడిని నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఒక్కదాన్నే ఉన్నాను. నన్ను అందరూ విడిచిపెట్టేశారు. నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టారు, తన అన్నదమ్ములు నన్ను విడిచిపెట్టారు, నా అక్క చెల్లెలు నన్ను విడిచిపెట్టారు. నేను ఒంటరి వాడిని అయిపోయాను, ఆదరించేవారు లేరు, ఒంటరి వాడిని అయిపోయాను, ఒంటరి దాన్ని అయిపోయాను, నా బాధలు చెప్పుకోవటానికి ఎవరు లేరు అని బాధపడుతూ ఉన్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా? నీవు వెంబడిస్తున్న దేవుడు నీకు ఇప్పుడు ఆదరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. భయపడద్దు. నేను నిన్ను పెక్కుమంది ఎవరు చేస్తారు, ఒంటరి అయిన వాడే. ఒక పాట పాడి, మంచిగా కొత్తగా ఒక పాట వచ్చింది. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు అంత ప్రేమ ఏందయ్యా. ఒంటరి వాడిని 1000 మందిగా చేసే దేవుడు మన దేవుడు అండి. నువ్వు ఒంటరిగా ఉంటూ ఉన్నావేమో, ఒంటరిగా బాధపడుతూ ఉన్నావేమో, నీవు అనుసరిస్తూ ఉన్న దేవుడు నీతో ఉన్నాడని మర్చిపోవద్దు. నువ్వు వెంబడిస్తున్న దేవుడు నీతో ఉన్నాడని మర్చిపోవద్దు. ఆయనే పెద్ద ఒక గొప్ప సైన్యానికి ఆయన సాదృశ్యం, ఆయన సమానం, గొప్ప సైన్యంతో సమానమైన ఆయన ఒక్కడిని నీవనుకుంటే మనుషులు ఎవ్వరు లేకపోయినా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. అధ్యాయం అంతా ఆదరణకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు భక్తుడు. కింద చదువుకుంటూ మనం వస్తే అంటాడు కదా, 7వ వచనంలో, నీతిని అనుసరించు వారలారా నా మాట వినుడి. నా బోధను హృదయమందుంచుకున్న వారలా జనులారా ఆలకించుడి. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకడు. ఈ రోజున దేవుని ప్రజలకు ఎన్నో నిందలు వస్తూ ఉన్నాయండి, ఎన్నో అవమానాలు వస్తూ ఉన్నాయి, ఎన్నో శ్రమలు వస్తూ ఉన్నాయి. దేవుని మార్గం అంటేనే కష్టాలతో కూడుకున్నటువంటి మార్గం, ముళ్ళ బాట. దీంట్లో దేవుని మార్గాల్లోకి వస్తూ ఉన్నట్టే, దేవుని సేవలోకి వస్తూ ఉన్నామంటే ముళ్ళను త్రొక్కటానికి కూడా మేము సిద్ధపడొస్తామండి. ఈరోజు ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో దూషణ మాటలు, అవన్నీ వింటున్నప్పుడు హృదయమంతా వేదన, హృదయమంతా దుఃఖము, హృదయమంతా బాధ.
వారితో ఇప్పుడు అటువంటి ప్రజలతోనే దేవుని మార్గం నడుస్తూ నీతిని నడుస్తున్నటువంటి ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు పెట్టే నిందకు భయపడొద్దు, వారి దూషణ మాటలకు మీరు దిగులు పడొద్దు. వారి సంగతి దేవుడు చక్కగా చూస్తే వారికి ఎట్లాంటి శ్రమ వస్తే మీరు తర్వాత చదవండి, కింద భాగాలు అధ్యాయమంతా చాలా ఆదరించబడతారు. ఎవరి మాటలు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారండి? ఎవరైతే నీతిని అనుసరిస్తారో అందరూ కాదండో, అందరికీ కాదో ఈ మాటలో. నీతిని అనుసరిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతూ దేవుని మార్గాల్లో జీవిస్తూ దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్న ప్రజలున్నారే, వారితో దేవుడి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అందరితో కాదు. నువ్వు నీతిని అనుసరిస్తూ నిందలు పడుతూ ఉన్నావా? దేవుని మార్గాల్లో ఉంటూ నిందలు పడుతూ ఉన్నావా? దేవుని పరిచయం చేస్తూ నిందలు పడుతూ ఉన్నావా? అన్యాయంగా నిందలు అవమానాలు పడుతూ ఉన్నావా? శ్రమలు పడుతూ ఉన్నావా? నీకే ఈ వాక్యం. దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుని స్తుతించు, దేవుని మహింపరచు. దేవుని మార్గాన్ని మాత్రం సహోదరి సహోదరులా విడిచిపెట్టద్దు. ఎందుకంటే నీవు నడుస్తున్న మార్గం నీతి కలిగింది, నువ్వు నడుస్తున్న మార్గం యథార్థమైంది, నువ్వు నడుస్తున్న మార్గం సత్యమైంది. దేవుని మార్గం అది. ఆ మార్గం నిన్ను జీవానికి తీసుకుంది. జీవ మార్గం ఇది, జీవానికి నడిపించే మార్గం, పరలోకానికి నడిపించే మార్గం గనుక ఆ మార్గాన్ని నువ్వు విడిచిపెట్టొద్దు. ఆ మార్గంలోనే జీవించు. దేవుడు నీ నిందను సంతోషముగా ఘనతగా మారుస్తాడు. ఒక రోజున నీవు, అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, నువ్వు మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి చెందదవు అని భక్తుడు అంటాడు. నువ్వు కొంచెమే ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు తక్కువ వాడిగా కనపడతా ఉండొచ్చు, నువ్వు చిన్నవాడిగా కనపడతా ఉండొచ్చు. దావీదు చిన్నవాడే, యోసేపు చిన్నవాడే, దానియేలు చిన్నవాడే, కానీ వారిని దేవుడు ఘనపరిచాడు. ఈరోజు నిన్ను కూడా చిన్నవాడివే అని భయపడద్దు. నన్ను నిందిస్తున్న వారందరూ పెద్దవారు, వారికి అందరూ ప్రజలందరూ వారికే సపోర్ట్ చేస్తా ఉన్నారు, నాకు ఎక్కడ సపోర్ట్ లేదని బాధపడద్దు. నీకు దేవుడే సపోర్ట్గా ఉన్నాడు. భయపడొద్దు. జీవ మార్గాన్ని విడిచిపెట్టొద్దు. అదే మార్గంలో ఉండు. ఆ మార్గం నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది, ఘనతకు నడిపిస్తుంది. కనుక మరి మనము కూడా నీతిని అనుసరిస్తుందాం. ఇంకా ఇది మాటలు దేవుడు నీతిని అనుసరించే వారికి చెప్పాడు. ఇంకా ప్రజలు ఈ మాటలు వింటూ నా ప్రియ సహోదరుడా, ఇంకా నీవు నీతిని అనుసరించకుండా ఉన్నావా? నిందలకు భయపడి, అవమానాలకు భయపడి, కష్టాలకు భయపడి నువ్వు నీతిని అనుసరించకుండా నువ్వు లోకంలోనే ఉన్నావా? ఈ మాటలు వింటుండగా ఇప్పుడే నీతిని అనుసరించడం ప్రారంభించు. నిందలు వచ్చిన, అవమానాలు వచ్చినా తట్టుకొని ఓర్చుకొని దేవుని మార్గాల్లో ఉండు. దేవుడు నిన్ను కూడా కనబరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం, దేవుని కృపను పొందుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడా, మీ శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలునైనా. ప్రభా, ఇంతవరకు ప్రభా ఈ కూడికను ఈ రీతిగా మీకు మహిమకరంగా జరిగించారు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఎత్తబడిన వాక్యమును బిడ్డలందరి అంతరంగాలు మీరు ముద్రించండి. వాక్యానుసారంగా జీవించినట్లుగా బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి అయ్యా. కార్యక్రమం ఎంతమంది బిడ్డలైతే చూస్తూ ఉన్నారో వారందరినీ మీరు దీవించండి. కుటుంబాల్లో శాంతిని, సమాధానము, సమృద్ధిని మీద తెచ్చేయండి. కుటుంబాలను, బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని ఉదయకాల దేవునితో బిడ్డలందరినీ మీరు నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జేమ్స్ తో రక్తమే జయం. యేసు రక్తమే జేమ్స్ తో రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృప, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని ప్రజలందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమునకు సదాకాలము తోడయండి నడిపించి బలపరచును గాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మీ అందరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.